బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి చుక్కెదురైంది. రవి బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పిఎస్ లో నమోదైన 5 కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐబొమ్మ రవి పిటిషన్ వేశారు. కేసు దర్యాప్తులో ఉందని, రవికి విదేశీ పౌరసత్వం ఉన్నట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు. వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిన్న రవి బెయిల్ పిటిషన్స్ కొట్టేసింది. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి చుక్కెదురైందని చెప్పాలి. ఐబొమ్మ రవిపై ఇప్పటికే 5 కేసులు కూడా నమోదయ్యాయి. అటు సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అతను సినిమాలు పైరసీ చేసి అందులో పెట్టడం కారణంగా సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లిందంటూ అటు సినీ ప్రముఖులు కూడా ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ మంది రవిని అయితే హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి ఇప్పుడు చిక్కు ఎదురైందని చెప్పాలి. రవి బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇప్పటికే రవి బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా విచారణ జరిగింది. అటు రవి ఏవైతే బెయిల్ పిటిషన్స్ వేశారో అవన్నీ కోర్టు కొట్టేసిన పరిస్థితి. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్ అయితే నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సుమారుగా 3వ కూడా ఈ పిటిషన్ కొట్టివేయడం అయితే జరిగిందని చెప్పాలి. బెయిల్ కు సంబంధించిన పిటిషన్ గతంలో కూడా అయితే ఏదైతే సైబర్ క్రైమ్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఏదైతే అయిందో, పైరసీ వెబ్సైట్లను నిర్వహిస్తూ విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నటువంటి ఇమంది రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఎటకేలకు హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టు ముందు కూడా హాజరుపరిచిన విషయం అందరికీ తెలిసింది. అయితే సినీ ఇండస్ట్రీకి సుమారుగా 1000 కోట్ల నష్టాన్ని మిగిల్చినటువంటి ఇమంది రవిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా పలువురు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తనకి ఎలాంటి తప్పు తెలియదు, అసలు ఏం తేలేదంటూ కూడా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా ఈవెన్ పోలీసులపైకి వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇమంది రవి. అయితే ఈ నేపథ్యంలోనే ఇమంది రవి గతంలో ఎక్కడైతే కరేబియన్ దీవుల్లో కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లు కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి, విచారణ జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఇమంది రవి కనుక బెయిల్ మంజూరు చేస్తే ఇమంది రవి దేశం దాటి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని చెప్పేసి కూడా అటు పోలీసులు తరఫునటువంటి న్యాయం కూడా వాదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు ఇమంది రవి వేసినటువంటి బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో 3 బెయిల్ పిటిషన్స్ కూడా పూర్తిగా కొట్టివేసినటువంటి పరిస్థితులు అయితే మనకు అక్కడ కనిపించినాయి. ప్రస్తుతం అయితే విచారణ జరిగినటువంటి అనంతరం ఆ నాంపల్లి కోర్టు కూడా ఈ బెయిల్ పిటిషన్లని కొట్టివేసింది. ఎందుకంటే దేశం దాటి ఇమంది రవి పారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇస్తే కనుక భారతదేశంలో ఉండడు, మళ్ళీ తిరిగి ఇంకా భారతదేశానికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు అనేటువంటి ఆలోచనతోటే తన బెయిల్ పిటిషన్స్ కూడా కొట్టివేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. మొత్తంగా ఇమంది రవి బెయిల్ పిటిషన్ అయితే కోర్టు కొట్టేసింది. తన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపై బెయిల్ పిటిషన్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు ఇమంది రవి. అయితే ఇరు పక్కల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ అయితే రద్దు చేసింది.